వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ సమావేశం రసాభాసగా సాగింది. కాంగ్రెస్ పై బీఆర్ఎస్ బీజేపీ కార్పొరేటర్లు తిరగబడ్డారు. మేయర్ చేతిలోని బడ్జెట్ పేపర్లను చింపివేశారు బీఆర్ఎస్ బీజేపీ కార్పొరేటర్లు. పార్టీ మారిన మేయర్కు పదవిలో కొనసాగే అర్హత లేదంటూ ఆందోళన చేపట్టారు. మేయర్ ఆధ్వర్యంలో బడ్జెట్ సమావేశాలు జరగనీయమంటూ బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆందోళన చేపట్టారు. రాష్ట్ర చిహ్నం నుంచి కాకతీయ కళాతోరణాన్ని తొలగించొద్దంటూ బీఆర్ఎస్ ఆందోళన చేసింది. కళాతోరణం తొలగిస్తే ఊరుకోమంటూ హెచ్చరించారు. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ సమావేశాల్లో కాంగ్రెస్ పై బీఆర్ఎస్ బీజేపీ కార్పొరేటర్లు తిరగబడ్డారు. మేయర్ చేతిలోని బడ్జెట్ పేపర్ను చించివేశారు. పార్టీ మారిన మేయర్కు ఆ పదవిలో కొనసాగే అర్హత లేదంటూ ఆందోళన చేపట్టారు. మేయర్ ఆధ్వర్యంలో బడ్జెట్ సమావేశాలు జరగనీయమంటూ ఆందోళన చేశారు. ఇక రాష్ట్ర చిహ్నం నుంచి కాకతీయ కళాతోరణాన్ని తొలగించొద్దంటూ మరోవైపు బీఆర్ఎస్ ఆందోళన చేసింది. కళాతోరణాన్ని తొలగిస్తే ఊరుకోమంటూ హెచ్చరిక జారీ చేసింది. దీంతో ఒక్కసారిగా వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ సమావేశాలు రసాభాసగా జరిగాయి. ఆందోళన పర్వంగా ఈ సమావేశాలు కొనసాగాయి. మా ప్రతినిధి వెంకటరత్నం ప్రస్తుతం మనతో జాయిన్ అవుతున్నారు. వెంకటరత్నం, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశాలు రసాభాసగా కొనసాగినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఆందోళన జరుగుతుంది. సర్వసభ్య సమావేశం అలాగే బడ్జెట్ సమావేశాలను వ్యతిరేకిస్తూ నినాదాలు కూడా దూరందుకుంటున్నటువంటి ప్రస్తుత పరిస్థితి నెలకొంది. ప్రస్తుతానికైతే వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో మనం ఉన్నాము. ఇటు బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ కార్యకర్తల నడుమ ఒక ఆందోళన పూరితమైనటువంటి వాతావరణం అయితే నెలకొంది. దీనికి సంబంధించి ఇక్కడ వరంగల్ కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు, అలాగే బీఆర్ఎస్ నేతలు ఉన్నారు. వారి మధ్య ఒక సమన్వయ లోపం ఉంది. అలాగే మేయర్ సుధారాణిని తనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారని చెప్పి నిన్నటి నుండి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికైతే చాలా వరకు ఇక్కడ కార్యక్రమాలని ఇక్కడ చూస్తున్నాము. ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో సమావేశం జరగనీయమని చెప్పి ఇచ్చిన తర్వాత ఓరుగల్లు ఖ్యాతిని పూర్తిగా ధ్వంసం చేసేటువంటి కుట్ర జరుగుతుందన్నటువంటి ఆందోళన కూడా మనకు కనిపిస్తుంది. ఒక్కసారి బీఆర్ఎస్ కార్యకర్తలు ఏమేం చేస్తున్నారో చూద్దాము. ఆ ఫ్లెక్సీలను ఆ పోస్టర్లను కూడా ఒకసారి మనం చూద్దాము. ప్రజా సమస్యల పరిష్కారానికి కూడా జనరల్ బాడీ నిర్వహించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పట్టుబడుతుంది. రాజముద్ర నుండి కళాతోరణాన్ని తొలగించడము, చార్మినార్ తొలగించడం కూడా మేము నిరసిస్తున్నామని చెప్పి అంటున్నారు. అయితే ఇప్పటికీ ప్రజా సమస్యల్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పట్టించుకోవాలని చెప్పి అంటున్నారు. ఓరుగల్లు ఒకసారి బీఆర్ఎస్ నాయకులు కూడా మనతో ఉన్నారు. ఇక్కడ ఇన్న నాగేశ్వరరావు గారు కూడా ఉన్నారు. చెప్పండి, అసలు మీ ఆందోళనకు కారణం ఏంది? ఏం చేద్దాం అనుకుంటున్నారు? నల్ల కండువాలు వేసుకొని నిరసన చేసుకోవడానికి కారణం ఏంటి? అసలు ఇవాళ మేయర్ గారు బీఆర్ఎస్ పార్టీ గెలిచిన కార్పొరేటర్, బీఆర్ఎస్ పార్టీ గెలిపిన మేయర్ వారు స్థానిక సంస్థల పార్టీ ఫిరాయింపు చట్ట ప్రకారము మేయర్ గా కొనసాగే అర్హత లేదు కనుక మేము నిన్న కలెక్టర్ గారికి కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది. తక్షణమే వారి సభ్యత్వం రద్దు చేయాలి. వారు తక్షణమే కలిసి గద్దె దిగిపోయిన తర్వాత బడ్జెట్ సమావేశం పెట్టాలని తెలుస్తున్నాం. అదేవిధంగా కాకతీయ కళాతోరణాన్ని తొలగిస్తామన్నారు. దాన్ని ఏకవక తీర్మానంతో తొలగించమని రాష్ట్ర ప్రభుత్వాన్ని పంపాలని డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఈ ప్రాంతంలో సమస్యల పరిష్కారం కాకుండా జనరల్ బాడీ సమావేశం పెట్టకుండా ఒకటేసారి బడ్జెట్ సమావేశం పెట్టడంతో అదైతుంది కనుక తక్షణం మేయర్ గారికి అదైపోతే డిమాండ్ చేస్తున్నాం. బీఆర్ఎస్ నేతలు కూడా ఉన్నారు, ఇంకా చాలా మంది కూడా ఇక్కడ ఏం చేస్తారు, వీళ్ళ ఆలోచన విధానం ఏంది? చెప్పండి సార్, ఏం జరిగింది? కాకతీయ కళాతోరణాన్ని మన రాజముద్రకలు తీసిన ఆహ్వానించినందుకు గాను మేము ఈ రోజు మేయర్గా నిలదీస్తున్నాము. జై తెలంగాణ. ఓకే, అయితే చూస్తున్నాము చాలా రసాభాసగా మారుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. మరొక్కసారి ఇక్కడ సాక్షాత్తు జిల్లా కలెక్టరు అలాగే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ఉన్నారు. మేయర్ సుధారాణి గారు అక్కడ కూర్చొని ఉన్నారు. ఇక్కడ ఒక్కసారి మనం వీళ్ళకి జరుగుతున్నటువంటి పరిస్థితి చూద్దాము. ఇక్కడ ఉన్నటువంటి అధికారులంతా, జిల్లా అధికారులంతా ఇక్కడ పక్కన కూర్చున్నారు. వీరితో పాటు ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు కూడా ఇక్కడ నాయకులు అలాగే కార్పొరేటర్లు కూడా నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మరొకసారి అక్కడ మేయర్ గుండు సుధారాణి గారు అక్కడ కూర్చున్నారు. మరొకసారి ఇక్కడ చూస్తున్నటువంటి పరిస్థితి చూద్దాము. దాదాపు జిల్లా కలెక్టర్ ప్రావీణ్య గారు కూడా ఇక్కడ ఉన్నారు.
ఇక్కడ అంటే అధికారులు ఏం దీనికి సంబంధించి చెప్పినా కానీ ఎవరు వినిపించుకున్నటువంటి పరిస్థితి లేదు. ఎట్టి పరిస్థితుల్లో మేయర్ మాత్రము ఆ పదవిలో కొనసాగకూడదన్నటువంటి ఒక ఆందోళన కూడా వీళ్ళు వ్యక్తమవుతుంది. మేయర్ గుండు సుధారాణి గారు ఇక్కడ ప్రస్తుతానికి ఉన్నారు. అధికారులు చెప్పినప్పటికీ కూడా ఎవరు వినేటువంటి పరిస్థితి కనిపించడం లేదు. ఏది ఏమైనప్పటికీ ఈ గొడవ ఎంతసేపు జరుగుతుందా అన్నటువంటి ఉంది. అంటే గత 3 రోజులుగా జరుగుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ 3 రోజుల నుండి కూడా ఎంతో ఇబ్బందికర పరిస్థితులు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది బీజేపీ కార్పొరేటర్లు కూడా మనం చూస్తున్నాము. వారు అధికారుల దగ్గరికి వెళ్ళారు. నిన్ననే కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నారు. పోడియంను చుట్టుపుట్టి ఒక ఆందోళనకరమైనటువంటి వాతావరణానికి తెరదీస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా సరే మేయర్ వెంటనే తక్షణము పదవి నుండి తొలగిపోవాలి. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి కొనసాగేటువంటి అర్హత ఇక్కడ మేయర్కు లేదని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. స్థానికంగా ఉన్నటువంటి ఒకసారి మనం ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. వారిని ఒక్కసారి మనం చూసేద్దాము. ఒక్కసారి ఇక్కడ మనం చూసినటువంటి పరిస్థితి అయితే చాలా ఆందోళనకరమైనటువంటి వాతావరణం కూడా మనకు కనిపిస్తుంది. అయితే ప్రస్తుతానికైతే ఇక్కడ చూస్తున్నాం దాదాపు ఓవరాల్గా చూసినట్టయితే ఇక్కడ కాంగ్రెస్ కార్పొరేటర్లు అలాగే బీజేపీ కార్పొరేటర్లు అలాగే మొత్తం ఇక్కడ మిగిలిన కార్పొరేటర్లు కూడా ఎందుకంటే సమఉజ్జీలుగా ఉన్నారు. వాళ్ళ బలం వీరి బలం సమానంగా ఉన్నటువంటి నేపథ్యంలో నువ్వంటే నువ్వు అన్నటువంటి ఒక ఉంది. అంటే అవసరమైతే బాహాబాయికి దిగేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారిగా ఆందోళన మాత్రం మిన్నంటుతున్నటువంటి సందర్భాన్ని చూసాం. పేపర్లు చించేస్తున్నటువంటి సందర్భాలను కూడా మనం చూసాము. ఏవైతే ఉన్నాయో మేయర్ సుధారాణి దగ్గర ఉన్నటువంటి పేపర్లు చించి ఇక్కడ ఏ కార్యక్రమం కూడా సజావుగా సాగకుండా మేయర్ పోడియంను చుట్టుముట్టి ఒక ఆందోళనకరమైనటువంటి రసాభాస కార్యక్రమం కూడా నడుస్తుంది. ఈ చూడాలి అధికారులు ఏం చేస్తారు. ఉన్నటువంటి చేతిలో ఉన్నటువంటి పేపర్లను కూడా చించినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు కూడా పోడియం దగ్గరికి చేరుకున్నారు. ఏం జరుగుతుందో చూద్దాము. అయితే ఇక్కడ చూస్తున్నాము ఒక బాహాబాయి కూడా దిగేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారి చూస్తున్నాం అది. అయితే ఇక్కడ ఒక సీరియస్ పూరితమైనటువంటి వాతావరణం అయితే కనిపిస్తుంది. ఆందోళన నెలకొంటున్నటువంటి పరిస్థితి. మన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాని రాజేందర్ రెడ్డి గారు మనం చూస్తున్నాము లైవ్లో. దాదాపు ఏం జరుగుతుంది అన్నటువంటి ఒక ఆందోళన సర్ది చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ ఇక్కడ వినేటువంటి పరిస్థితి కనిపిస్తలేదు. కాకపోతే కార్పొరేటర్ల సంఖ్య కూడా ఈక్వల్గా ఉండడము, పార్టీ మారి ఒక అధికారికంగా కొనసాగేటువంటి అవకాశం కూడా లేదన్నటువంటి ఒక ఆందోళన కూడా నెలకొంటుంది. ప్రస్తుతానికి ఇక్కడ ఇది ఎంతసేపు జరుగుతుంది. ఇక్కడ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు రంగంలోకి దిగి అందరినీ సర్ది చెప్పేటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది. ఇక్కడ ఏం జరుగుతుందో చూడాలి. ఇక్కడ కార్యక్రమం కొనసాగుతుందా లేదా అన్నది ఇక్కడ ప్రస్తుతం ఇంకెంతసేపు జరుగుతుందో చూడాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. ఇది ఇంకా కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో గందరగోళం నెలకొంది. మేయర్పై బీఆర్ఎస్ బీజేపీ కార్పొరేటర్లు తిరగబడ్డారు. మేయర్ చేతిలోని బడ్జెట్ పేపర్లను చింపివేశారు. పార్టీ మారిన మేయర్కు పదవిలో కొనసాగే అర్హత లేదంటూ ఆందోళన చేపట్టారు. మేయర్ ఆధ్వర్యంలో బడ్జెట్ సమావేశాలు జరగనీయమంటూ బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆందోళన చేపట్టారు. ఇక బీఆర్ఎస్ బీజేపీ కార్పొరేటర్లు అనవసరంగా గందరగోళం సృష్టిస్తున్నారంటూ మేయర్ అంటోంది. మేయర్ ఆర్టీవీతో మాట్లాడింది. ఏం మాట్లాడింది ఒకసారి చూద్దాం. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో బడ్జెట్ సమావేశాలు కొద్దిగా రసాభాసగా మారాయి. ప్రస్తుతానికైతే ఇక్కడ కాంగ్రెస్ కార్పొరేటర్లు కూడా ధీటుగా సమాధానం చెప్పారు. మొత్తానికైతే ఇక్కడ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే ఇక్కడ నాయని రాజేందర్ రెడ్డి గారు ఉన్నారు, అలాగే మేయర్ గారు ఉన్నారు. అసలు సమావేశాలకు సంబంధించి చూడాలి. అలాగే నాగరాజు గారు కూడా ఉన్నారు, వర్ధనపేట ఎమ్మెల్యే గారు. అసలు ఏం జరిగింది సార్? అసలు బడ్జెట్ సమావేశాలని ఇక్కడ వ్యతిరేకించడానికి కారణం ఏమనుకుంటున్నారు? వారు బడ్జెట్ వ్యతిరేకించట్లేదట. మేయర్ గారు పార్టీ మారింది కదా, వారు అనర్హత ప్రకటించాలన్నట. వారికి నిన్నటి వరకు వాళ్ళ దగ్గర ఉంటే బంగారం వేరు, మా దగ్గరికి వస్తే వెండి అయిపోయిందట. వాళ్ళంటే జవాబులు లేవు. గత 10 ఏళ్ళు చేసిన పాపాలకు వాళ్ళ దగ్గర జవాబులు లేవు. మేము ప్రవేశపెట్టిన బడ్జెట్ని ఆమోదించున్నాం, అందరూ ఆమోదించున్నాం, అయిపోయింది. ఇవాళ వాళ్ళు మాట్లాడే మాటలు ఏంటంటే కాకతీయ తోరణం గురించి అంటారు. కాకతీయ తోరణం ఏంటిదయ్యా? కాకతీయ తోరణం ఏంటిది? దాన్ని ఎవరు తీసేస్తామన్నారు? మేము చెప్పినామా? అనౌన్స్ చేసినామా? మేమేమన్నా? మీకు అంత ప్రేమ ఉంటే మరి కాకతీయ తోరణం, కాకతీయ ఉత్సవాలు ఎందుకు నిర్వహించాలి? 10 ఏళ్ళు గడ్డి కాసినరా? గడ్డి బీకినరా? ఏం బీకిను మీరు? 10 ఏళ్ళు. ఇవాళ సిగ్గు శరం లేకుండా కాకతీయ తోరణం గురించి మాట్లాడే అర్హత కూడా లేదు వీళ్లకు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వరంగల్ జిల్లాని కొత్త వరంగల్ జిల్లాగా చూడబోతున్నాం, వాటిని రూపొందించబోతున్నాం.
వాటికి డిపిఆర్లు తెమ్మని, రివైజ్ డిపిఆర్లు తెమ్మని చెప్పి పబ్లిక్ అనౌన్స్ చేసిండ్రు. వాటిని తీసుకుపోయడానికి మేము సిద్ధమవుతుంటే వీళ్ళు మరి మా ఎమ్మెల్యేలు మారినప్పుడు ఏం చేసిండ్రా? అప్పుడు జవాబు దొరకదా మీకు? ఇది ప్రశ్న. ఇది అభివృద్ధి గురించి మాట్లాడాలి. మీరు వరంగల్ జిల్లా అభివృద్ధి గురించి ఏ ప్రశ్న అడితే దానికి జవాబు చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు నిల్చోకుండా ప్రశ్నలు అడగకుండా ఏదో రభస చేసి కాలయాపన చేద్దాం అనుకుంటే కుదరదు. ఓకే, మేయర్ గుండు సుధారాణి గారు ఉన్నారు. చెప్పండి మేడం, మీరు బడ్జెట్ సమావేశాలకు సంబంధించి కూడా మేయర్ మీద ఎక్కడ టార్గెట్ చేస్తారు? ఎందుకు అసలు 650 కోట్లతోటి అభివృద్ధికి ఏది కూడా వాస్తవాలకు దూరం లేకుండా దగ్గరగా ఉన్నటువంటి బడ్జెట్ని మీ రోజు ప్రవేశపెట్టినాం. అంటే బడ్జెట్ని పక్కదారిన పట్టియాలి, బడ్జెట్ని ఆమోదం తెలియకుండా బడ్జెట్ చదివిన వెంటనే మేయర్ పోడియం మీదకి వచ్చి దాన్ని చింపేయడానికి ప్రయత్నం చేయడాన్ని మేము ఖండిస్తున్నాం. అంటే అభివృద్ధిని అడ్డుకుంటున్నారా అని ఒకటే సింపుల్ ప్రశ్న. అటు టీఆర్ఎస్ పార్టీ కానీ ఇటు బీజేపీ పార్టీ కానీ అభివృద్ధిని అడ్డుకోవడానికి చేసే ప్రయత్నంగానే మేము భావిస్తున్నాము. అయితే ఇప్పటి వరకు చూసినట్టయితే ఇక్కడ మొత్తం ఒక బడ్జెట్ సమావేశాలకు సంబంధించి కూడా ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. 650 కోట్ల బడ్జెట్ అంచనా వ్యయంతో ఇక్కడ జరుగుతున్నాయి. కానీ ఇక్కడ బడ్జెట్ సమావేశాలు జరగకుండా మాత్రం అడ్డుకుంటున్నారు. ఎందుకంటే పార్టీలు మారినటువంటి గుండు సుధారాణి గారు ఎట్టి పరిస్థితుల్లో మేయర్ పదవికి అనర్హురాలన్నటువంటి ఒక ఆందోళన మాత్రం ఇక్కడ బీఆర్ఎస్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. అలాగే ఇక్కడ కాంగ్రెస్ కార్పొరేటర్లు కూడా అంతే ధీటుగా సమాధానం చెప్తున్నారు. ఎందుకంటే కాకతీయ ఉత్సవాలను ఏనాడు నిర్వహించని ఇక్కడ బీఆర్ఎస్ నాయకులకు మాట్లాడే అర్హత లేదని చెప్పి అంటున్నారు. మేము పూర్తిగా లోగో నుంచి తొలగించేటువంటి అంశాన్ని కూడా పరిశీలిస్తున్నాం తప్ప తొలగిస్తున్నారని ఎవరు చెప్పారనేది కూడా కాంగ్రెస్ నేతలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా ఒక విధంగా ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ దాదాపు బీఆర్ఎస్ పార్టీ ఒకసారి బలాబలాన్ని కనుక మనం ఒకసారి చూద్దాము. ఇప్పుడు ప్రస్తుతానికైతే బీజేపీ నుండి 10 మంది కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నుండి 22 మంది కార్పొరేటర్లు ఉన్నారు. అలాగే కాంగ్రెస్లో 34 మంది కార్పొరేటర్లు. అంటే బలం మాత్రం ఎక్కువగా కాంగ్రెస్ పార్టీకే ఉంది. కానీ ఇక్కడ బీఆర్ఎస్ నుండి ఒక 30 మంది కార్పొరేటర్ల వరకు కాంగ్రెస్ పార్టీలో చేరడం వల్ల కాంగ్రెస్ బలం పెరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బడ్జెట్ సమావేశాలకు సంబంధించి కూడా తమ నియోజకవర్గాల అభివృద్ధికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎలా అయితే కృషి చేశారో వరంగల్ నగరంలో కూడా తమ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయడానికి కూడా తాము కూడా ఇక్కడ భారీ సంఖ్యలో కార్పొరేటర్లు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి చేరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు బడ్జెట్ సమావేశాలని అడ్డుకున్నారు. దీనికి సంబంధించి కూడా విధి విధానాలు కూడా ఇక్కడ జిల్లా కలెక్టర్ గారు అలాగే మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో కూడా పూర్తిగా దీనికి సంబంధించినటువంటి వివరాలు కూడా బడ్జెట్ సమావేశాలు 650 కోట్ల బడ్జెట్కి సంబంధించి ఒక ప్రణాళికలు అయితే రూపొందించారు. దేనికి ఎంత కేటాయిస్తారన్నది మరి కాసేపట్లో తెలిసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో జరిగిన రసాభాస జరిగిన తర్వాత బీఆర్ఎస్ కార్యకర్తలు ముందు గేటుపై బైఠాయించారు. ఇక్కడ ఎమ్మెల్సీ పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా అందరూ గేటు ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా ఇక్కడ కూర్చొని బైఠాయించి తమ నిరసన తెలుపుతున్నారు. ఇక్కడ లోపల కాంగ్రెస్ కార్పొరేటర్లు అలాగే ఎమ్మెల్యేలు అక్కడ ఉన్నారు. జిహెచ్ఎంసీ జీడబ్ల్యూఎంసీ మేయర్ గుండు సుధారాణి గారు ఉన్నారు. వాళ్ళు వెళ్ళడానికి కూడా మార్గం ఖాళీ చేయాల్సిందిగా ఇక్కడ పోలీసులు కూడా రంగప్రవేశం చేసి ఒక తోపులాటకు జరిగింది. వీరిని ఇక్కడి నుంచి తొలగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఏసీపీ నందిరామ్ నాయక్ గారి ఆధ్వర్యంలో కూడా ఇక్కడ పరిస్థితులు చక్కదిద్దేటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది. ఇక్కడ కార్పొరేటర్లు రోడ్డు ఇక్కడ గేటు ముందు బైఠాయించి కూర్చున్నారు. ప్రస్తుతానికైతే ఎమ్మెల్సీ పోచారం శ్రీనివాస్ రెడ్డి అక్కడ కూర్చున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. మహిళా కార్పొరేటర్లు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఒక అసందిగ్ధమైనటువంటి వాతావరణం నేపథ్యంలో దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము బడ్జెట్ సమావేశాలు సాగనీయమైనటువంటి ఆందోళన జరిగింది. అక్కడ నుండి బడ్జెట్ సమావేశాలు ముగించుకొని బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ గేటు ముందు కూర్చొని బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. మహిళా పోలీసులు కూడా రంగంలోకి దిగి మహిళా కార్పొరేటర్లను పక్కకు తప్పించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక్కడ రసభాసగా మారినటువంటి నేపథ్యంలో ఎట్టి పరిస్థితులలో మాకు జస్టిస్ జరగాలన్నటువంటి ఒక ఆందోళన మాత్రం కార్పొరేటర్లలో కనిపిస్తుంది. ఇప్పటి వరకు బడ్జెట్ సమావేశాలకు సంబంధించి కూడా ఒక 650 కోట్ల రూపాయల బడ్జెట్ సమావేశానికి సంబంధించి ఇక్కడ ఉన్నది. కానీ సమావేశాన్ని మాత్రం సజావుగా సాగకుండా ఇక్కడ మధ్యలోనే అడ్డుకోవడం జరిగింది. దీంట్లో ఇటు కాంగ్రెస్ కార్పొరేటర్లు అలాగే బీఆర్ఎస్ కార్పొరేటర్లు అలాగే బీజేపీ కార్పొరేటర్లు కూడా ఇక్కడ ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే కార్పొరేటర్లు నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. ఇప్పటికీ దాదాపు గత 3 రోజులుగా నడుస్తుంది. అక్కడ చూస్తున్నాం మరికొంత
పోలీసులతోటి వాగ్వాదం జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లో తాము ఇక్కడి నుంచి వెళ్ళి లేవము అన్నటువంటి ఒక ఆందోళన మాత్రం ఇట జరుగుతుంది. పోలీసులకి అలాగే బీఆర్ఎస్ కార్పొరేటర్లకి మధ్య ఒక తోపులాట కూడా జరిగినటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాము. కార్పొరేటర్లు ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితే మనం చూస్తున్నాము. ఇక్కడ మ్యాక్సిమం ఇక్కడ వీలైనంత తొందరగా బయటకు పంపించాలనేటువంటి ఒక ఆందోళన మాత్రం ఇక్కడ ఉన్నది. కాకపోతే ఎమ్మెల్సీ పోతరం శ్రీనివాస్ రెడ్డి గారు ఇక్కడ ఉండి వారి నిరసనకు కారణాన్ని కూడా తెలుపుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతానికైతే నెలకొంది. ఇప్పటికీ దాదాపు మహిళా కార్పొరేటర్లు కూడా చాలా మంది ఉన్నారు. మొత్తం ఒక్కసారి బలాబలాన్ని మళ్ళొక్కసారి చూద్దాము. ఇక్కడ దాదాపు 22 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో 10 ఇళ్ల వాళ్ళు ఎక్కడైనా కనిపించిర్రా? కాకతీయ మీరు అందరి సాక్షిత కాకతీయ ఉత్సవాలు జరగలేదా? వాళ్ళు చూసిర్రా? కొండకు మొత్తం కొట్టి అన్ని చేసినవి మనం కాదా? అయితే కాకతీయుల యొక్క ఉత్సవాలు చేయలేదని కాకతీయ తోరణమే తీసేద్దామా? కాకతీయ కట్టిన ఒక టెంపుల్ తీసేద్దామా? 1000 స్తంభాల గుడిని తీసేస్తారా? రామప్ప టెంపుల్ కట్టించారు తీసేస్తామా? మరి దీని మీద ఎందుకో మాట్లాడరు. రామప్ప టెంపుల్ మరి దీనికి యునెస్కో తీసుకొచ్చినాం కదా, మేమే కదా తీసుకొచ్చింది. మరి ఎప్పుడు వాళ్ళు కలవాలి? ఎప్పుడైనా కనిపించిర్రా? కాకతీయ ఉత్సవాలు కావాలి ఏమైనా డిమాండ్ చేసిర్రా? ఉత్సవాలు చేసేసి మనం రాజును కాకతీయుల యొక్క రాజు అతని యొక్క మున్వాళ్ళు అతను కూడా తీసుకొచ్చి ఉత్సవాలు చేసినాం కదా వరంగల్ పట్టణంలో. మీ అందరు సాక్ష్యం. చేయలేదని వాళ్ళు అబద్ధాలు ఆడితే దానికి ప్రజలే సాక్ష్యం. దానికి ఓకే, ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు మాత్రం అడ్డుకున్నారు. అసలు ఇది ముందుకు కొనసాగేటువంటి అవకాశం ఉందా? మీ నెక్స్ట్ ఈరోజు ఇక్కడ రసభాసగా మారినటువంటి బదులు మీ తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతుంది? మేము దీని మీద నిరసన వ్యక్తం చేస్తాము. కాకతీయ కళాతోరణాన్ని లోగో తొలగించకుండా ఉండడానికి మనకు ఒక మంచి అవకాశం. మనం వరంగల్ ప్రజలుగా మన యొక్క మేయర్ అంటే మొదటి పౌరురాలుగా మన హక్కును, మన ఆత్మగౌరవాన్ని మన ప్రభుత్వానికి నివేదించాలి. మన యొక్క హక్కును మన ఆత్మగౌరవం, మన అందరి ఆత్మగౌరవం కాకతీయ మన కాకతీయ కళతోనే మన ఆత్మగౌరవం. లేకపోతే మనకి ఏముంటుంది కాకతీయ? ఇప్పటివరకు మొత్తం తెలంగాణ జిల్లాలో మనకున్న గౌరవం కాకతీయ కళాతోరణం అనేది ఒక లోగో మనకున్న అదొక్కటి కూడా తీసేద్దామా? ఇక వరంగల్ అనేది 10 జిల్లాల ఉమ్మడి 10 జిల్లాల్లో వరంగల్ లేకుండా చేసేద్దామా? అసలు ఇక వరంగల్ పట్టణం కనుగొనవద్దా? వీళ్ళ రాజకీయాల కోసం మన యొక్క ఆత్మగౌరవాన్ని వదిలేద్దామా? ఇది ఆలోచించమంటున్న ప్రజలు. మన యొక్క ఉన్నది ఏంది? కళాతోరణం మన ఒక ఆత్మగౌరవ సూచిక అది. సో దానికోసం మేము పోరాటం చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. అయితే ఇప్పటికీ ఒక సుదీర్ఘమైనటువంటి ఒక ప్రణాళిక చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక కాకతీయ సామ్రాజ్యం అనేది దాదాపు ఇటు కర్ణాటక, ఇటు అలాగే మహారాష్ట్రతో పాటు వరంగల్ అంటే ఒక సువిశాలమైనటువంటి ప్రాంతం. అలాగే ఇక్కడ వరంగల్ జిల్లా కూడా కొంత ఉమ్మడి కాకతీయకు ఒక క్రెడిబిలిటీగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ కాకతీయులకు సంబంధించినటువంటి ఒక అస్తిత్వాన్ని రూపుమాపేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ సమావేశాల సందర్భంగానే మేయర్ తోటి ఒక తీర్మానం చేసి ఇక్కడ రాష్ట్ర ప్రతినిధులకు పంపాలన్నటువంటి ఒక నిర్ణయం తీసుకున్నాము. కానీ దాన్ని ఆమోదించకుండానే ఇక్కడ వరంగల్ మొదటి పౌరులైనటువంటి మేయర్ గారు ఖచ్చితంగా నిర్ణయం తీసుకుని ఒక ఆమోదం చేయాల్సినటువంటి అవసరాన్ని కూడా ఉండాల్సింది. కానీ ఇక్కడ వీళ్ళు పట్టించుకోకపోవడంతో తమ నిరసన ఆందోళన ఉధృతం అవుతుంది అంటున్నారు. ముందు ఇది ఏకవాక్య తీర్మానం జరిగిన తర్వాత మేము తదుపరి కార్యాచరణ అంటున్నారు. ఇక్కడ మేయర్ కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లాలని కూడా తీవ్రంగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి అయితే కాంగ్రెస్ పార్టీలో ఎలా కొనసాగుతారన్నటువంటి ఒక ఆందోళన కూడా వీళ్ళలో కనిపిస్తుంది. రేపు ఏది ఏమైనప్పటికీ కూడా కాకతీయ కళాతోరణము అలాగే చార్మినార్ లాంటి ప్రాంతాలని కూడా ఒక క్రెడిబిలిటీ ఉన్నటువంటి లోగోగా ఉండాలని చెప్పి అంటున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ప్రభుత్వం కూడా పునరాలోచించాల్సినటువంటి అవసరం ఉందన్నటువంటి ఒక ఆందోళన ఇక్కడ బీఆర్ఎస్ కార్పొరేటర్లలో అలాగే మిగిలిన నాయకుల్లో కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్.